ద్వితీయ స్థానం చంద్రస్థానం చూపిస్తుంది. బాగుంది. ఏం చదువుతున్నాడు అబ్బాయి ఇప్పుడు దీక్షిత్? దీక్షిత్ 3వ క్లాస్ అండి. అసలు చదువు మీద దృష్టి అసలు పెట్టడం, చెప్పిన మాట విండు. ఇంకా చిన్నోడు పాపం, ఆటలు ఎక్కువ, మాటలు ఎక్కువ, అవును అంతే. అవును గురుజీ ఆ గారు. రెండు ఎక్కువయ్యాయి, చదవడం తగ్గింది. అవును అవును గురుజీ గారు. మీరేం చదువుకున్నారు? నేను 8వ క్లాస్ చదివాను గురుజీ గారు. మీ భర్త? నా భర్త 7వ క్లాస్ చదివారు గురుజీ గారు. మా ఇద్దరి మధ్యన కూడా అలాగా కమిట్మెంట్ సరిగ్గా ఉండదు. చిన్నదానికి సంసారం అయిన తర్వాత ఇవంటి గొడవలు, చికాకులు అవన్నీ కామనే కదా. అవును గురుజీ సంసారం గారు. అనేది సముద్రము అంట. అవును సముద్రమైనా గురూజీ గారు. దాటగలం కానీ సంసారంలో ఇలా చికాకు రాకుండా దాటలేమో అని సామెత పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పేశారు. అవును గురూజీ ఎంత గారు. గొడవ ఉంటుందో అంత ప్రేమ ఉంటుందంట. ఆ, ఇప్పుడు మీరిద్దరిని ఒక రోజు వదిలేసి ఉంటారా? ఉండగలరా? ఉండరు. ఆ, ఎక్కడ వెళ్ళినా సాయంత్రం లోపు ఇద్దరు కలిసిపోతారు. అవును గురూజీ గారు. అది ప్రేమ. ప్రేమతో వచ్చే గొడవలకి మనం బాధపడకూడదు, ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఇక మీ కొడుకు దీక్షిత్ పేరు చాలా బాగుంది. గురూజీ. ఇంగ్లీష్ మీడియమా తెలుగునా? ఇంగ్లీష్ మీడియమే గురూజీ గారు. ఇప్పుడు నేను ఒక చెప్తాను, మీకు ఇంగ్లీష్ చదువుదాం వచ్చా? రాదు గురూజీ గారు. రాదు. లైట్ గా అర్థం అవుతుంది. 8వ క్లాస్ తెలుగు మీడియం చదివాను గురూజీ గారు నేను. ఓకే, మీ భర్తకు వచ్చా ఇంగ్లీషు? మా భర్తకి రాదు గురూజీ గారు. సరే. ఇప్పుడు అబ్బాయిని స్కూళ్ళల్లో మంచిగా చదువుకుంటాడు, అక్కడి నుంచి ఇంటికి వస్తాడు. మీరు చదవండి అంటే అతను ఏం చదువుతున్నాడా లేదా మీకు అర్థమే కాదు. అవును గురూజీ గారు. ట్యూషన్ కూడా పంపిస్తున్నాం గురూజీ ఇప్పుడు గారు. ట్యూషన్కి పంపించినా కూడా అది వచ్చిన తర్వాత ఇంట్లో ప్రాక్టీస్ చేయించాలి తల్లి. ట్యూషన్కి పంపించేస్తే వాళ్ళు ఏం చేస్తారు? హోంవర్క్ చేపిస్తారు, అది ఇది చేపిస్తారు, ఇంటికి పంపిస్తారు. దాన్ని రివిజన్స్ చేయాలి ఎప్పుడు కూడా. పిల్లలకి దాన్ని చేపించాలి. ఆ ఒక నాలెడ్జ్ మీలో లేదు. దానికోసం ఇంట్లో మీ తమ్ముడినో, బాబాయ్నో, పక్కింటి అమ్మాయినో, ఇంకో అమ్మాయిని దానికి మీరు సాదుకొని వాళ్ళ చేతిలో ఇంగ్లీష్ వచ్చి వాళ్ళ చేతిలో చెప్పిస్తూ ఉండాలి. ఇప్పుడు మీకే ఇంగ్లీష్ నాలెడ్జ్ లేదు, ఇక అబ్బాయిని తెచ్చి కూర్చోబెట్టేసి చదువుకోరా నువ్వు అని ఒక మడకు పెడితే వాడు చదువుతున్నాడో బుక్ పట్టుకొని రాస్తున్నాడో మీకే అర్థం కాదు.